కొంచెం చచ్చిపోండి మావయ్య గారు. చచ్చిపోనా? ఇప్పుడే చచ్చిపోండి. చచ్చిపోనన్నా. మీకు తెలియకుండానే మీ ప్రాణం పోయేలా చేస్తామండి. అక్క కోసం సారీ తెచ్చాను, కానీ అక్క ఎక్కడుందో ఎలా ఉందో ఆచూకీ మాత్రం తెలీదు. హ్యాపీగా ఉన్న మా ఫ్యామిలీలో అక్క తొందరపాటు నిర్ణయం వల్ల ఇలాంటి ఒక డిస్టర్బెన్స్ వచ్చేసింది. ఒకే ఊళ్ళో ఉంటున్నా అక్కని మాత్రం చూడలేకపోతున్నా. ఏంటో ఈ పరిస్థితి. మధు, నిన్నే. హలో మధు. ఏం చేస్తున్నారు మీరు? మంచినీళ్ళు కావాలంటే నన్ను పిలవచ్చు కదా. 10 సార్లు పిలిచాను. నువ్వేదో ఆలోచనలో ఉన్నట్టున్నావు. నేను పిలిచినా పట్టించుకోలేదు. అయ్యో సారీ అండి, వినపడలేదు. ఈ గదిలో నువ్వు నేను తప్ప ఎవరూ లేరు. ఎలాంటి డిస్టర్బెన్స్ కూడా లేదు. ఇంత ప్రశాంతంగా నిశ్శబ్దంగా ఉన్న గదిలో కూడా నేనంత గట్టిగా పిలుస్తున్నా వినపడినంత ఆలోచనలేంటి? బెంగళూరులో షాపింగ్ చేసినప్పుడు అందరితో పాటు మా అక్క కూడా తీసుకున్నాను. అత్తయ్య వాళ్ళకి, మా పేరెంట్స్కి అందరికీ ఇవ్వగలుగుతాను, కానీ మా అక్క కోసం తీసుకొచ్చిన శారీ ఇవ్వాలంటే మా అక్క ఎక్కడుంటుందో తెలియట్లేదు. అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చిందా అని నాకే తెలియకుండా ఆలోచనలో మునిగిపోయాను. మీరు పిలిచింది నిజంగానే వినపడలేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పెళ్లిపీటల దాకా వచ్చే వరకు మా అక్క ప్రేమ విషయం గాని, మీతో పెళ్లికి సుముఖంగా లేని విషయం గాని ఎందుకు చెప్పలేదో ఇప్పటికే అర్థం కావట్లేదు. ప్రేమించే టైంలో పెద్దవాళ్ళకి చెప్పడానికి ఎవరికైనా భయం ఉంటుంది, అది సహజమే. కానీ ఇంట్లో వాళ్ళు సంబంధం చూసి కుదిర్చే టైంలో మా అమ్మ నాన్నలకి చెప్పడానికి ధైర్యం సరిపోకపోయినా నాకు మా నాయనమ్మకో చెప్పుండొచ్చు కదా. ఖచ్చితంగా మా అక్క పారిపోవడానికి ఎవరో ప్రేరేపించుంటారు. అలా చేసిందెవరో తెలియాలి. ఇప్పుడు పొరపాటుగా నా కాలు చెయ్యి ఫ్రాక్చర్ చేసింది. అదే వీళ్ళక్క పెళ్లిపీటల మీదకి రాకుండా అట్నుంచటే పారిపోవడానికి కారణం నేనేనని తెలిస్తే ఈ రాక్షసికున్న కోపానికి నిజంగానే నా కాలు చెయ్యి విరిచేస్తుందేమో. మా అక్క వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఇంతవరకు ఎవరిని కమ్యూనికేట్ చేయలేదు. ఇంటికి వచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. కనీసం నన్ను కలవడానికి కానీ, నాకు కాల్ చేయడానికి కానీ ట్రై చేసినట్టు లేదు. అక్క అడ్రస్ ఎలా తెలుసుకోవాలో దిక్కుతోచట్లేదు. సరే సర్లే, నాకు బాగా ఆకలిస్తుంది. తినడానికి ఏమైనా తీసుకొచ్చి పెడతావా? సరే. నందు, నీకీ టైం కల్లా ఆకలి అవుతుందని తెలిసే తీసుకొచ్చానన్నా. నేను తినిపిస్తాలే, నువ్వు కూర్చో. ఒక్క నిమిషం అత్తయ్య. భోంచేసే ముందు ఆయన టాబ్లెట్ వేసుకోవాలి. అది వేసుకున్న 10 నిమిషాల తర్వాత తినాలి. అమ్మా, తను తినిపిస్తుందిలే, నువ్వెళ్ళు. ఏం పర్లేదు నాన్నా, 10 నిమిషాలు ఆగి తినిపించి వెళ్తాను. నీకంత శ్రమ ఎందుకమ్మా? తనుంది కదా, తను తినిపిస్తుందిలే. పాపం, తనకి నీకు తినిపించడం అలవాట్లేదు కదా నాన్నా, ఇబ్బంది పడుతుందేమో. నేనుండి తినిపించి వెళ్తానులే. తనకేం ఇబ్బంది లేదమ్మా. అన్నీ నీకు అర్థం కావు నాన్నా. మీ పెళ్ళే ఇంకా 2 వారాలు కూడా కాలేదు. అప్పుడే ఇలా తినిపించడం లాంటివంటే ఇబ్బంది పడుతుంది. తను చెప్పుకోలేదు పాపం. నాకేం ఇబ్బంది లేదత్తయ్య. అయినా ఇలా తినిపించడం మాకు కొత్తేం కాదు. మా ఇంట్లో మేము కూర్చొని భోంచేసేటప్పుడు ఒకసారి ప్లేట్లో చెయ్యి పెట్టం. అమ్మని కలిపి తినిపించమంటాం, లేదా నానమ్మని కలిపి తినిపించమంటాం.
ఇది అలవాటే అత్తయ్య మాకు. నువ్వు భోజనం చేసావా అమ్మా? లేదు నాన్న, నువ్వు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా? నీకు తినిపించి వెళ్దామని వచ్చాను. ఎలాగూ మధు తినిపిస్తుందని చెప్తున్నావు కదా. సరే నాన్న, టైం అవుతుంది, నువ్వు భోంచేయి. అమ్మ మధు, నందు సరిగ్గా తినడు. కడుపు నిండా తినేలాగా నువ్వే చూసుకోవాలి. తింటానులేమ్మా, బాగా ఆకలిగా ఉంది, మొత్తం తినేస్తాను. నేను చూసుకుంటానులేండి అత్తయ్య. ఇందులో ఒక్క మెతుకొదిలా నేను వదలను, నోట్లో వేసి కుక్కుతాను. ఆకలిస్తుంది, తినిపించు. సూప్ తాగించమంటారా? ఆ, నువ్వు వెళ్ళి భోంచేయమ్మా, లేట్ అవుతుంది. ఉమ్, ఎక్కువ వేడిగా ఉంది, తర్వాత తాగుతానులే. సరే నాన్న. అయ్యో దేవకి, దేవకి ఆగు, ఆగు, దేవకి, దేవకి ఆగు. అక్క ఆగక్క, ఆగు. కొట్టి కొట్టి చంపేస్తావా అక్క? అంత తప్పు నేనేం చేశానక్క? ఏం తప్పు చేసావా? నేనన్నట్టే జరిగేలా చేసావు కదరా. నువ్వేం మాట్లాడుతున్నావో, ఏం జరిగిందో నాకేం అర్థం కావట్లేదక్క. నువ్వు కొట్టిన దెబ్బలకి నా ఫ్యూజులు ఎగిరిపోయాయి. నాకు తెలియకుండా బాక్సింగ్ ఏమైనా నేర్చుకున్నావా అక్క? అంత బలంగా కొట్టావు. నోరు తెరిచావంటే చంపి పడేస్తాను. చూసి రమ్మంటే కాల్చొచ్చాడన్నట్టు చేసావు కదరా. అక్కడ ఏ కార్యక్రమం జరగకుండా ఆపి వెంటనే వాళ్ళు తిరుగు ప్రయాణమయ్యేలా చూడరా అంటే రౌడీలతో మాట్లాడి గొడవ క్రియేట్ చేసి ఓవర్ చేసావు. నేనేదైతే జరగకూడదని భయపడ్డానో అదే జరిగేలా చేసావు. ఇప్పుడు ఏమైంది దేవకి? ఇందాక నందుకి భోజనం తీసుకెళ్లాను. చేతికి గాయం అవ్వడం వల్ల తినలేవు, నేను తినిపిస్తాను నాన్న అన్నాను. దానికి వాడు నా మొహం మీదే మధు తినిపిస్తుందిలేమ్మా అన్నాడు. ఆ మాట వినగానే నా గుండె ముక్కలైనంత పనైంది. అసలు తల్లిగా నా చేతులతో భోజనం తినడం కంటే తన చేతులతో తినాలనుకుంటున్నాను అని నాతోనే చెప్పినప్పుడే అర్థమవుతుంది కదా వాడా పిల్లకి ఎంత దగ్గరైపోతున్నాడని. ఒరే బుర్ర తక్కువ వెదవా, ఏదైనా ఒక పని చేసేటప్పుడు ముందు వెనక ఆలోచించాలి కదరా. ఇప్పుడు చూడు, నువ్వు నీ బుర్ర తక్కువతనంతో అక్కడెక్కడో మొదలుపెట్టిన గొడవ ఇప్పుడు ఎంత దూరం వచ్చిందో. ఊరికే బుర్ర తక్కువ వెదవా అని అనకమ్మా. నేను బుర్ర తక్కువ వెదవ అయితే నువ్వెవరమ్మా? అయినా ఇలా జరుగుతుందని నేనేమైనా కలగన్నానా? అక్కడ గొడవ చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చేలా చేయాలనుకున్నాను. దానికి వాళ్ళిద్దరూ దగ్గరవడానికి ఇదంతా చేసినట్టు అంటారేంటి? రేయ్,